హాయ్ అండి. కూరగాయలు కట్ చేశాక వేస్టేజ్ని పడేస్తున్నారా? ఈ వీడియో చూస్తే మీరు వేస్టేజ్ని పడేయట్లేండి. ఓకేనా? ఈరోజు వెజిటేబుల్ కట్ చేసిన వేస్టేజ్ అనమాట. ఇదంతా ఒక డబ్బా తీసుకొని ఆ వేస్టేజ్ అంతా ఒక డబ్బాలో వేసుకొని ఒక 2 గ్లాస్ వాటర్ అంటే 1 లీటర్ వాటర్ యాడ్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి పప్పాయ తొక్కలు అండ్ ఇవి డ్రాగన్ ఫ్రూట్ వేస్టేజ్ అనమాట. స్కిన్ ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని అవి కూడా ఎందుకు పడేయాలని చెప్పేసి ఈ విధంగా నీటిలో వేసేసాను అనమాట డబ్బాలో. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ప్లాంట్స్కి మనం వేస్ట్గా పడేయకుండా మన మొక్కలకి చక్కని ఫర్టిలైజర్ తయారు చేసి మనం ఇవ్వచ్చు. ఓకేనా? 1 డే మనం పక్కకు పెట్టుకుందాం. మరుసటి రోజు 24 అవర్స్ తర్వాత చూసారా మన ఫర్టిలైజర్ ఈ విధంగా తయారైపోయిందనమాట. ఓకేనా? ఇప్పుడు మనము చక్కగా వడగట్టుకోవాలి. ఒకసారి కలుపుకుందాం, మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత మనము వడగట్టుకుందాము. ప్లాంట్స్ ఫ్లవరింగ్ వచ్చే టైంలో, మొగ్గలు వచ్చే టైంలో మనము ఫర్టిలైజరు తయారు చేసి ఇవ్వడం వల్ల మంచి పోషకాలు మొక్కలకు అంది ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి అండ్ ప్లాంట్ ఫ్లవర్ వచ్చిన తర్వాత కూడా డల్ అయిపోకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? వేస్ట్గా పడేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఈ ప్రయత్నం నేను చేశానన్నమాట. మీరు కూడా చక్కగా ఇంట్లో కిచెన్ వేస్టేజ్ని వేస్ట్గా పడేయకండి. ఈ విధంగా మీ మొక్కలకి ఫర్టిలైజర్గా తయారు చేసి ఇచ్చేయండి. ఓకేనా? మన ఫర్టిలైజర్ చాలా సింపుల్గా ₹1 ఖర్చు లేకుండా మనకి ఫర్టిలైజర్ అయితే తయారైపోయిందనమాట. అండ్ ఫ్రెండ్స్, ఫర్టిలైజర్ వీడియోస్ చాలా చేసి పెట్టాను, లిక్విడ్ ఫర్టిలైజర్ వీడియోస్. అండ్ అవి కూడా ఒకసారి వీలున్నప్పుడు చూడండి. ఓకేనా? కొద్దిగా వాటర్ యాడ్ చేసాము. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ మొత్తం ఈ డబ్బాలో మనం యాడ్ చేసుకొని చూస్తున్నారా ఎంత బాగుందో ఫర్టిలైజర్. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది అండ్ ప్లాంట్స్ కూడా మంచి హెల్త్ డ్రింక్లా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము ప్లాంట్ దగ్గరికి వెళ్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్లవరింగ్ అయిపోయిందనమాట ప్లాంట్ వచ్చేసి. ఇప్పుడు మనము ఫ్లవరింగ్ అయిపోయిన ప్లాంట్కి కటింగ్ చేసుకుందాం అనమాట. కటింగ్ చేస్తున్న చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కట్ చేసుకోండి. 3 లీవ్స్ ఫ్లవరు అండ్ 3 లీవ్స్ మీరు కట్ చేసేయండి. చూడండి. ఓకే, ఫ్లవర్ కింద ఉన్న 3 లీవ్స్ అలా కట్ చేస్తే అనమాట మనకి త్వరగా ఇగురు అనేది రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదే మనం ఇప్పుడు లిక్విడ్ ఇవ్వబోయే ఫ్లవర్ ప్లాంట్. ఓకే, చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది. అండ్ కొత్తగా బ్రాంచెస్ ఇగురు వచ్చి మొగ్గలు కూడా వేసిందనమాట. అండ్ మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు రోజు మనం ఆ ప్లాంట్కి వాటరింగ్ అనేది ఇవ్వకూడదన్నమాట. ఇస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ఇచ్చి అండ్ వాటర్ ఇస్తే ఓవర్ వాటర్ వల్ల ప్లాంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈరోజు ఫర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటే ఆ రోజు మీరు వాటరింగ్ అనేది ఆఫ్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓవర్ వాటర్ అయినా సరే ప్లాంట్ ఏర్లు కూలిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. మనం ఎంత మంచి పోషకాలున్న డ్రింక్స్ ఇచ్చినా సరే మనకి ఓవర్ వాటర్ అనేది ఎక్కువైతే ప్లాంట్ డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ప్లాంట్స్ ఆకులు రాలిపోవడం జరుగుతుంది. అండ్ మొగ్గలు వచ్చినా కూడా పువ్వులు పోయకుండానే మొక్కలు రాలిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? వాటరింగ్ విషయాన్ని చూసి మీరు వాటరింగ్ అనేది ఇవ్వండి. ఎక్కువ తక్కువ ఇస్తే ప్లాంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటరింగ్ కూడా ఒక కారణం అనమాట ప్లాంట్ డ్యామేజ్ అవ్వడానికి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఈ విధంగా సాయిల్ లూజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఫర్టిలైజర్ ఈ మొక్కకి యాడ్ చేసేద్దాం. ఒకసారి కలుపుకుందాము. అండ్ ఇంకా చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసి పెట్టాను ఫ్రెండ్స్, చూడండి ప్లీజ్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది.
అండ్ మీరు వీడియో చూసి అండ్ మంచి కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మీ సపోర్టు మన ఛానల్కి ఉంటే మనం ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మనకు కూడా మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఓకేనా? ఒక లైక్, ఒక కామెంట్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మనం ఫర్టిలైజర్ అయితే ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఫర్టిలైజర్ ఇచ్చాక మనం ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు. చూద్దాం ఈ ప్లాంట్ ఎలా డెవలప్ అవుతుందో ఒక 5 days తర్వాత చూద్దాం అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా గ్రోతింగ్గా ఉంది ప్లాంట్ కూడా. అండ్ మొగ్గలు కూడా చక్కగా ఇంప్రూవ్ అయింది ప్లాంట్. ఎస్, బాగుంటుందన్నమాట ఫర్టిలైజరు. మన న్యాచురల్గా మనం వేస్ట్గా పడేసే మన కిచెన్ వేస్టేజ్తో మనం ఈ విధంగా మొక్కలకి లిక్విడ్ తయారు చేసి ఇస్తూ ఉంటే ప్లాంట్ చక్కగా డెవలప్మెంట్ అవుతూ ఉంటాయన్నమాట. చూసారుగా ఫర్దర్గా మన ప్లాంట్ ఈ విధంగా తయారైంది. ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ వీడియో చూశాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అండ్ ఇంకా ఏ మొక్క గురించి అయినా మీరు తెలుసుకోవాలన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో చక్కగా కామెంట్ రాయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ ఇచ్చారో లేదో చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ.